నిన్నటి క్లాస్లో మనం టాలీ డెమో సంబంధించి క్లియర్గా టాలీ ఎందుకు నేర్చుకోవాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది, జాబ్స్ ఏ విధంగా ఉంటాయనేది క్లియర్గా మనం డిస్కషన్ చేసాం. ఓకే, సో టుడే వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, దీంట్లో ఏంటంటే అకౌంట్స్ అంటే ఏంటి, గోల్డెన్ రూల్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ అసెట్స్ కానీ, తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ టర్మినాలజీ కానీ, ఓకే ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. కనబడుతుందా పీపీటీ? కన్ఫర్మ్ చేయండి. యా, చూడండి. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. ఈ ఫండమెంటల్స్ అనేటివి 100% చాలా 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 ఇంపార్టెంట్. వారు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు. బిఫోర్ మనము టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనకు థియరీ పరంగా ఈ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ప్రతిదీ తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అదనమాట. మనకి అకౌంటింగ్. ఓకే, సో అకౌంటింగ్ అనేది ఒక లాంగ్వేజ్, ఒక బిజినెస్ లాంగ్వేజ్. ఓకే, ఏ లాంగ్వేజ్కి సంబంధించింది ఎవరైనా చెప్పగలరా? ఫ్రెంచా, గ్రీకా, లాటినా, బ్రిటిషా? ఏ లాంగ్వేజ్ సంబంధించింది అకౌంటింగ్ అనేది చెప్పండి. లాటిన్ వర్డ్ సార్ అది. లాటిన్ వర్డ్, వెరీ గుడ్. సార్ యా, అకౌంట్స్ అనేది ఒక లాటిన్ వర్డ్. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే గ్రీక్, ఫ్రెంచ్ ఆర్ లాటిన్ ఆర్ బ్రిటిష్ ఏదో దాంట్లో రాస్తారు. అకౌంట్స్ అనేది మనకి లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బిజినెస్లో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది కదా. 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3 ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. యా, సో ఈ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్. బిజినెస్లో పర్చేజ్ జరుగుతుందా, సేల్స్ జరుగుతుందా, ఇన్కమ్ జరుగుతుందా, ఎక్స్పెన్స్ జరుగుతుందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మంత్ వైజు, డేట్ వైజు, ఇయర్ వైజు ఐడెంటిఫైయింగ్ చేసిన తర్వాత వాటిని ఒక సిస్టమాటిక్ రికార్డింగ్లో డే వైజ్గా డేట్లు చేంజెస్ చేసుకుంటూ మనం ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇయర్ మొత్తానికి గాను, మంత్కి ఒకసారి గాను, 6 months ఒకసారి గాను సమ్మరైజింగ్ చేసుకోవాలి. బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది. ఓకే, దాన్ని సమ్మరైజింగ్ చేసుకొని ఇయర్ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందా తగ్గుతుందా అనేది అనలైజింగ్ కూడా చేస్తాం. ఫైనల్గా బిజినెస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఇయర్ వైజ్గా చూసుకుంటే మనం ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా అనేది మనకు క్లియర్గా తెలియడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని అకౌంటింగ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ మనకి మంత్లీ చూసుకోవాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది, ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నది ప్రతి మంత్ తెలుసుకుంటాం. ఫైనల్గా ఇయర్ మొత్తం మీద కూడా తెలుసుకుంటాం. అది కూడా మీరు గమనించాలి. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్ లాంగ్వేజ్ లైక్ లాటిన్ లాంగ్వేజ్. సో ఇవి మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీ కెన్ మెయింటైన్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. డే వైజ్గా, మంత్ వైజ్గా, ఇయర్ వైజ్గా సిస్టమేటిక్ రికార్డింగ్ చేసుకుంటూ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, వాటి యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. వీటిని మనం అకౌంటింగ్ అంటాం. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. ఈయన 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. డెబిట్ అండ్ క్రెడిట్ సిస్టాన్ని. ఓకే, ముందు మనకి 2 మోడ్స్ ఉంటాయి, సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్. సో సింగిల్ ఎంట్రీ మోడ్ మెయింటైన్ చేస్తే అకౌంట్స్ కరెక్ట్గా రావట్లేదు. అందుకు ఏం చేశారంటే డబుల్ ఎంట్రీ మోడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏంటి సార్ డిఫరెన్స్ రెండింటికి అంటే, ఇప్పుడు సింగిల్ ఎంట్రీ మోడ్ ఉందనుకోండి. ఈ సింగిల్ ఎంట్రీ మోడ్లో ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళి 50,000 గల కంప్యూటర్ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసినప్పుడు
బిజినెస్లోకి కంప్యూటర్ వస్తుంది, బట్ బిజినెస్ నుంచి డబ్బులు బయటికి పోతుంది ఒక కంప్యూటర్ పర్చేజ్ చేసామంటే. కానీ సింగిల్ ఎంట్రీ మోడ్లో వచ్చేదే రాసుకునే వాళ్ళు, మన బిజినెస్ నుంచి బయటికి పోయేది రాసుకునే వాళ్ళు కాదు. అలా చేయడం వల్ల అకౌంట్స్ కరెక్ట్గా రాలేదు. సో ఆ సిచ్యువేషన్లో మనకి ఈయన డబుల్ ఎంట్రీ సిస్టాన్ని, డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 50,000 గల కంప్యూటర్ మనం పర్చేజ్ చేసామంటే 50,000 గల లైక్ కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తుంది, మన బిజినెస్ నుంచి 50,000 గల అమౌంట్ బయటికి వెళ్తుంది. సో వచ్చేది రాసుకోవాలి, పోయేది రాసుకోవాలి, అలా 2 రాసుకుంటేనే మనకు అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈయన ఇంట్రడ్యూస్ చేయడం. సో అప్పటి నుంచి అకౌంట్స్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ మూడింటిని అర్థం చేసుకున్నారంటే సబ్జెక్ట్ మీకు వచ్చేసినట్లే. ప్రాణమంతా, అకౌంట్స్ ప్రాణమంతా ఈ 3 రూల్స్లోనే ఉంటుంది. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్కి రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్కి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్కి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి రూల్స్. అంటే ఒక బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసి రన్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. పర్సనల్, రియల్, నామినల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఏ విధంగా సక్సెస్ఫుల్గా మనం రన్ చేస్తూ వెళ్ళాలి అనే కాన్సెప్టే ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్, రియల్, నామినల్. ఈ మూడింటిని అర్థం చేసుకున్నారంటే వాళ్ళు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కావచ్చు, 100% అకౌంట్స్లో సక్సెస్ఫుల్గా ముందుకు రీచ్ అయిపోతారు. ఓకే, వాళ్ళ యొక్క మెయిన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ వచ్చేస్తుంది. ఈ మూడింటిని బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలండి, ఎవరైనా చెప్పగలరా? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? క్యాపిటల్ సార్. ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఓకే, సో క్యాపిటల్ ఎప్పుడు కూడా మీరు అకౌంట్స్ టర్మినాలజీ యూజ్ చేయాలి. సో క్యాపిటల్ అనాలి, అమౌంట్, మనీ అనే మాట చెప్పకూడదు, క్యాపిటల్ అన్నది అని చెప్పాలి. మా వీడియో ఆఫ్ చేయండి అమ్మా రాజేశ్వరి. ఓకే, సో తర్వాత ఎప్పుడు కూడా మనం మనీ, డబ్బు యూజ్ చేయకూడదు. ఓకే, దాన్ని క్యాపిటల్ అన్నది, ఎందుకంటే మనం అకౌంట్స్ టర్మినాలజీ యూజ్ చేయాలి. అకౌంట్స్ మా ఎదురుగా కెమెరా లాగా ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి, ఆగిపోతుంది. స్పీకర్ పక్కన ఉంటుంది చూడండి, స్పీకర్ పక్కన ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, వీడియో ఆగిపోతుంది. ఓకే ఓకే, వెళ్ళిపోయిందండి. యా, సో ఫస్ట్ ఏం కావాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి క్యాపిటల్ కావాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు క్యాపిటల్ కావాలి అంటే ఒకటైనా గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్ అనేది హ్యూమన్ బీయింగ్ కాదు కాబట్టి, అది దానంతకు అదే పని చేసుకోలేదు కాబట్టి దాని యొక్క ప్లేస్లో ఓనర్ నిలబడి బిజినెస్ని రన్ చేస్తాడు. ఎప్పుడు కూడా బిజినెస్ నుంచి ఓనర్ కూడా శాలరీ తీసుకోవాలి, బిజినెస్లో ఓనర్ కూడా ఒక ఎంప్లాయీనే. సో మీరు ఏం ఆలోచించాలంటే నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతుంది, అది మాత్రం మీరు ఆలోచించాలి. ఇంకా ఏది మీరు ఆలోచించకూడదు. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ మీరు కరెక్ట్గా చేయలేరు. ఎప్పుడు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఆలోచించాలి. నా బిజినెస్, నా బిజినెస్, నా బిజినెస్ అనేది నీ మనసులో అనిపిస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయి. మీరు ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారంటే అకౌంట్స్ పోతాయి, కరెక్ట్గా రావు. నా బిజినెస్లో ఏం జరుగుతుంది, నా బిజినెస్ ఎవరికి ఎంత అమౌంట్ పే చేస్తుంది, ఎవరి దగ్గర నుంచి ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం కావాలన్నారు, క్యాపిటల్ కావాలన్నారు. క్యాపిటల్ అనేది ఎవరు ఇస్తారు బిజినెస్కి?
చెప్పండి. ఎక్కడెక్కడి నుంచి బిజినెస్ నుంచి మనం క్యాపిటల్ అనేది తెచ్చుకోవచ్చు? బ్యాంక్స్. వెరీ గుడ్. ఇంకా పర్సనల్ లోన్ సార్. ఏంటి? పర్సనల్ లోన్ తీసుకొని పెట్టచ్చు. మనము ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు? ప్లేసెస్ పేర్లు కావాలి నాకు, పేర్లు. ఇప్పుడు బ్యాంక్స్ అన్నారు, బ్యాంక్సే కాకుండా ఇంకా ఎక్కడ? అంటే వేరే వాళ్ళ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా సార్. అవే ఏంటి నేమ్స్? ముత్తూట్ ఫిన్కార్ప్ కానీ ఫైనాన్స్ కంపెనీ. వెరీ గుడ్. ఇంకా ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. ఇంకా వేరే బ్యాంకులు, వాళ్ళతో అప్పులు కూడా తీసుకోవచ్చు కదా సార్. మార్కెట్లో షేర్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు, డబ్బులు వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, వారి దగ్గరనే తేవచ్చు. ఓకే, ఇంకా ఎక్కడ నుంచి తెచ్చు? బ్యాంక్స్ అన్నారు, వడ్డీలకు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నారు. ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళి అప్పు తీసుకురావచ్చు? చెప్పండి. కంపెనీ స్టార్ట్ చేయాలన్న వ్యక్తి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ కంపెనీలో క్యాపిటల్ కింద. ఓకే, ఓనరే తన యొక్క బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇవ్వచ్చు. ఓకే, రిప్రజెంటేటివ్ పర్సన్. ఇంకా ఇన్వెస్టర్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, లైక్ సో క్యాపిటల్ అనేది న్యాచురల్ పర్సన్స్ అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు. వారు ఎవరు? న్యాచురల్ పర్సన్స్. రాజు, రమేష్, కిరణ్, కిషోర్, కళ్యాణ్, భాను, ఇలా బయట ఎవరి దగ్గరైనా వెళ్ళి అప్పు తీసుకోవచ్చు. లైక్ వారిని న్యాచురల్ పర్సన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎవరు? సో పర్టికులర్గా మనుషులు కాకుండా సంస్థలు. సో కంపెనీస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమిని ఇలాంటి కంపెనీస్ కావచ్చు. లేదంటే బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్. ఓకే, ఇలా బ్యాంక్స్ కావచ్చు. ఓకే, సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారు మనకి? ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏదైనా పైపులు తయారు చేసే ఇండస్ట్రీ కావచ్చు, సట్లు తయారు చేసే ఇండస్ట్రీ కావచ్చు. లేదంటే అలాంటి ఇండస్ట్రీస్ దగ్గర వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మనోపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్, వారి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్ ఇలాంటి ఏజెన్సీస్, వారి దగ్గర వెళ్ళి మనం ఇలా వారి దగ్గరికైనా వెళ్ళి మనం ఓకే, సో వారి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవచ్చు. సో సంస్థల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, లేదంటే రిప్రజెంటేటివ్ పర్సన్స్, ఓనర్స్ పేర్స్ కానీ, ఇలా సో ఎవరి దగ్గర నుంచి వెళ్ళి అప్పు తెచ్చుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటారు. అంటే ఇవన్నీ నేమ్స్తో పలుకుతాయి. నేమ్స్ అది మనుషుల పేర్లైనా కావచ్చు, కంపెనీల పేర్లైనా కావచ్చు, సంస్థల పేర్లైనా కావచ్చు, ఇండస్ట్రీస్, ఏజెన్సీస్, బ్యాంక్స్, ఆర్గనైజేషన్స్, ఫార్మ్స్, కంపెనీస్, లేదంటే క్యాపిటల్, ఇలా ఎవరి నేమ్స్ అయినా పలకచ్చు. ఇవి పేర్లతో పలికేటన్నీ కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది మనం ఓనర్ అయినా బిజినెస్కి ఇవ్వచ్చు, రిప్రజెంటేటివ్ పర్సన్. లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గరైనా అప్పు తెచ్చుకోవచ్చు, న్యాచురల్ పర్సన్స్. లేదంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. వీరి దగ్గరైనా తెచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. వీటికి సంబంధించిన రూల్ ఏంటి మనకి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ చూడండి. బ్యాంక్, పార్ట్నర్స్, ఇండివిజువల్స్. ఇవి పర్సనల్ అకౌంట్స్ సంబంధించి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ తెచ్చారు. క్యాపిటల్ తెచ్చిన తర్వాత మన బిజినెస్కి రిసోర్స్ కావాలి.
రిసోర్స్ అంటే ఏంటి చెప్పండి. రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ ల్యాండ్, ఏం కావాలి? ఇంకా ల్యాండ్, ఫర్నిచరు, ఫర్నిచర్, ఇంకా ప్లానింగ్ సార్. ప్లానింగ్, ఇంకా మిషనరీ. మెషినరీ. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి, హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఓకే, క్యాపిటల్ నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది. ఓకే, నా ఫ్రెండ్స్ దగ్గరనో లేదంటే అప్పునో లేదంటే కంపెనీస్ దగ్గరనో తెచ్చుకున్నా 10 లక్షలు. ఇప్పుడు నా ట్రైనింగ్ సెంటర్కు కావాల్సిన కొన్ని రిసోర్స్ అనేది నాకు కావాలి. అవి ఏంటి అంటున్నా చెప్పండి. ఫర్నిచర్, కంప్యూటర్స్, ఫర్నిచర్, కంప్యూటర్, ఇంకా బోర్డు, ఎంప్లాయీస్, లైట్స్, ఫ్యాన్. ఓకే, ఒక ట్రైనింగ్ సెంటర్కి కావాల్సిన సెటప్ ఏమేమి ఉండాలి? సో ఫస్ట్ ఏం చేయాలంటే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ లేదంటే హాస్టల్స్ కానీ ఎక్కడైతే దగ్గరగా ఉంటాయో ఆ ఏరియాలో ఫస్ట్ నేను ల్యాండ్ తీసుకోవాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ బిల్డింగ్లో నా ఇన్స్టిట్యూషన్ సెటప్ అయ్యే సెటప్ని చేసుకోవాలి. ఫర్నిచర్, బెంచెస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, చైర్స్, ఫ్యాన్స్, ప్రొజెక్టర్స్, తర్వాత మనకి కొన్ని అవసరం వీటన్నిటిని ఏమంటారు? రిసోర్స్. రిసోర్స్ అంటే అసెట్స్. ఈ రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ అసెట్స్ మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి. అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది పర్సనల్లో వస్తుంది. ఆ క్యాపిటల్ ఉన్న తర్వాత మనకు బిజినెస్కి అవసరమయ్యే కొన్ని రిసోర్సెస్ మనకు కావాలి. ఆ రిసోర్సెస్ అన్నీ కూడా రియల్ అకౌంట్లో ఉంటాయి. ఏమన్నా పిలుస్తాం? మనము అసెట్స్ అని పిలుస్తాం. ఆ అసెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తాం. ఇంట్లో పెట్టుకోండి, అడిగినప్పుడు ఓపెన్ చేయండి. యా, సో రియల్ అకౌంట్ అంటే ఏంటంటే మనకి రిసోర్స్. ఆ రిసోర్స్ అంటే ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సీసియస్ అసెట్స్. ఈ 3 కలిపితే మనకు రియల్ అకౌంట్లో ఉంటాయి. ఈ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి సార్, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి సార్, ఫిక్సీసియస్ అసెట్స్ కింద ఏమొస్తాయి అనేది మనం ఫర్దర్ నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాం. యా, సో వీటితో పాటు మనకు పర్చేజ్, సేల్స్, క్యాష్. ఇవి 3 కూడా మనకు రియల్ అకౌంట్లోనే వస్తాయి. పర్చేజ్, సేల్స్, క్యాష్ అనేది కూడా మనకు రియల్ అకౌంట్లోనే వస్తాయి. ఇవి యాక్చువల్గా సేల్స్, పర్చేజ్ అనేది నామినల్ తీసుకుంటారు, కానీ అందరూ కూడా మ్యాక్సిమం పర్చేజ్, సేల్స్ అనేది రియల్ అకౌంట్లోనే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన గోల్డెన్ రూల్ చూసుకున్నట్లయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చెప్తాం. ఓకే, ఈ అసెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసెట్స్ లేకుండా బిజినెస్ అనేది ముందుకు పోదు. ఎందుకంటే మనం పర్టికులర్ లొకేషన్ పెట్టుకోవాలనుకుంటే మన బిజినెస్కి సంబంధించి ఆ లొకేషన్ కంపల్సరీగా అందరికీ తెలియాలి మార్కెట్లో. ఓకే, ఈ ఫిక్స్డ్ అసెట్స్ కింద, కరెంట్ అసెట్స్ కింద, ఫిక్సీస్ కింద ఏమొస్తాయి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఓకే, రియల్ అకౌంట్ అంటే రిసోర్స్కు సంబంధించింది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఇవి రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ నామినల్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? పర్సనల్, రియల్ అయిపోయింది. నామినల్ అకౌంట్స్లో ఏముంటాయి చెప్పండి. ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అన్నారు, బాగుంది. క్యాపిటల్ తర్వాత నెక్స్ట్ ఏంటి? బిజినెస్ కావాల్సిన రిసోర్స్ ఏమేమి కావాలో రిసోర్స్ కూడా చూసుకున్నారు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? నామినల్ అకౌంట్స్లో ఏముంటాయి? నామినల్ అకౌంట్స్లో చెప్పండి. నామినల్ అకౌంట్స్లో ఏముంటాయి మనకి? ఎక్స్పెన్సెస్ ఉంటాయి సార్. ప్రాఫిట్స్, లాసెస్ సార్. యా, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ మనకి నామినల్ అకౌంట్లో ఉంటాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ వచ్చేసి నామినల్లో ఉంటాయి. ఇప్పుడు నెల ఆగకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే
నెల బిజినెస్లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏంటి సార్ అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, చూడండి. నామినల్ అకౌంట్స్. సో నామినల్ అకౌంట్స్లో మనకి ఇక్కడ చూడండి, నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. వితౌట్ నామినల్ అకౌంట్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మేనేజ్మెంట్ టు ఫైండ్ అవుట్ వేర్ ద మనీ వాజ్ స్పెంట్. నామినల్ అకౌంట్ అనేది లేకపోతే మనం ఖర్చు చేసే ప్రతి అమౌంట్ కూడా ఎక్కడ ఏ దానికి ఎంత పే చేస్తున్నాం అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేకపోతే అకౌంట్స్లో కరెక్ట్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ని ఐడెంటిఫై చేయలేము. నామినల్ అకౌంట్స్ మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, దీనికి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ వస్తాయి ఎగ్జాంపుల్స్. ఆ ఎక్స్పెన్సెస్ కింద ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి సార్ అనేది మనం తెలుసుకుంటాం. వీటికి సంబంధించిన రూల్స్ ఏంటి మనకి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని మనం చెప్పొచ్చు. ఓకే, డన్. ఈ ఎక్స్పెన్సెస్ కింద చూసుకున్నట్లయితే నెల ఒక ఆఫీస్లో ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతాయి చెప్పండి మీ అందాజు ప్రకారంగా? Internet expenses, ఓకే office maintenance, ఓకే, రెంట్, శాలరీస్, కరెంట్ బిల్, రెంట్, సాలరీస్, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్, ఇంకా building maintenance, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఫ్యూయల్ బిల్స్. ఓకే, సో ప్రతి నెల రూమ్కి రెంట్ పే చేయాలి, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఇంకా మనకి ఏముంటాయి? తర్వాత లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, టెలిఫోన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. తర్వాత అసెట్స్ మీద డిప్రిషియేషన్, తర్వాత మనకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, కమిషన్ పే చేయాల్సి వస్తుంది, డిస్కౌంట్స్ పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఒక ట్రైనింగ్ సెంటర్లో ఇన్కమ్స్ ఏముంటాయి చెప్పండి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఫీజ్ పేమెంట్స్, ఫీజు పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఓకే, ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, లేదంటే ఎగ్జాంపుల్ ఒకవేళ ట్యూషన్లు ఉంటే ట్యూషన్ ఫీజు రిసీవ్డ్. ఇలా రకరకాల పదాలు యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, రెంట్ రిసీవ్డ్ కానీ, డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ కానీ, ఇంట్రెస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇన్కమ్స్ కిందకి వస్తాయి. అవి డిస్కషన్ చేద్దాం. ఇవి నామినల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడే నేను చెప్పుకున్నా. అసెట్స్ మనకు 3 రకాలు ఉంటాయి: ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని మనకి 3 రకాలు ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. సో ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, ఈ అసెట్స్ కొన్న తర్వాత ఇవి మన బిజినెస్లో 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. ఓకే, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అమ్మడం కోసం కాదు. కాబట్టి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఇంకా కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే మనకు రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కరెంట్ అసెట్స్ అని చెప్పుకుంటాం. క్యాష్, డెబ్టార్స్, బ్యాంక్స్, రిసీవబుల్స్, షేర్స్ అని చెప్తాం. ఓకే, ఇవి 6 months వరకే లిమిటెడ్ వ్యాలిడిటీ. తర్వాత ఫిక్సిసియస్, ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు గుడ్ విల్ అంటే ఏంటి? ఇప్పుడు టాటా కంపెనీ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కారు. వాళ్ళ రేట్స్ కూడా అలాగే ఉంటాయి. వరల్డ్ వైడ్ వాళ్ళ బిజినెస్లు, అన్ని రకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీ బాగుంటాయి కాబట్టి మ్యాక్సిమం వాళ్ళనే తీసుకుంటారు అనమాట గుడ్ విల్. ఓకే, దాన్ని గుడ్ విల్ అంటాం. పేటెంట్ రైట్స్, ఇప్పుడు కరోనా వచ్చింది, దానికి ఏదో ఒక దేశం ఫార్ములా కనిపెట్టింది అనుకోండి. అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ కనిపెట్టిన దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఆ యొక్క కోవిడ్ని, ఆ యొక్క ఫార్ములాని వాళ్ళ దేశంలో ఉపయోగించుకుంటారు, లేదంటే ఉపయోగించుకోలేరు. తర్వాత ట్రేడ్ మార్క్స్, కొన్ని లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని ఐడెంటిఫై చేయొచ్చు. వీటిని మనం ట్రేడ్ మార్క్స్ అని చెప్తాం. తర్వాత కాపీ రైట్స్ అంటే ఏంటి? సినిమా స్టోరీ రాసిన, సాంగ్ రాసిన, బుక్స్ రాసిన, ఓకే, లేదంటే
తర్వాత మనకి తెలుగు నుంచి హిందీలోకి డబ్ అవ్వాలన్నా, హిందీ నుంచి తమిళ్లోకి డబ్ అవ్వాలన్నా సినిమాలు ఆ కాపీ రైట్స్ నిర్మాత దగ్గర ఉంటాయి. అదే బుక్స్ రాస్తే సి అని వచ్చేసి రౌండ్ ఆఫ్ ఉంటాయి, బుక్స్ కాపీ రైట్ ఉంటుంది. ఇలా మనం చెప్పచ్చు. వీటిని కాపీ రైట్స్ అని చెప్తాం. ఈ 3 కలిపితే ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? ఎక్కడ ఉంటాయండి అసెట్స్ అనేటివి? రియల్ రియల్ సార్. అకౌంట్. సో ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ ఈసీఎస్ ఈ 3 కలిపితే రియల్ అకౌంట్. యా, వెరీ గుడ్. తర్వాత ఎక్స్పెన్సెస్ 2 రకాలండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఆఫీస్లో జరుగుతాయి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, రోజుకు పనిచేసి వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు, వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. తర్వాత ఒక ప్రోడక్ట్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. తర్వాత ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్, వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేయొచ్చు. లేదంటే గోడౌన్ రెంట్, గోడౌన్స్కి రెంట్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో మనకు ఫ్యాక్టరీలో వస్తాయి. ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఫ్యాక్టరీలో వస్తాయి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకు ఆఫీస్లో జరుగుతాయి. ఎంప్లాయీస్కి మంత్లీ శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్స్ కట్టాలి. ఓకే, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, లేదంటే అసెట్స్ మీద డిప్రిషియేషన్స్ తీయాల్సి వస్తుంది ఇయర్. ఎవరికైనా డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. టెలిఫోన్ ఛార్జెస్ జరుగుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్ జరుగుతుంది, పోస్టేజ్ జరుగుతుంది, స్టేషనరీ జరుగుతుంది, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మిస్లన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నెలలో ఆఫీస్లో రకరకాల కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 2 కలిపితే ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ ఎక్స్పెన్సెస్ అనేది నామినల్లో ఉంటుందా, పర్సనల్లో ఉంటుందా, రియల్లో ఉంటుందా? చెప్పండి. నామినల్లో ఉంటుంది సార్. నామినల్ సార్. ఉంటుంది. ఆ నామినల్ కింద ఇవన్నీ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్స్. ఇన్కమ్స్ 2 రకాలండి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఫ్యాక్టరీలో జరుగుతాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని ఆఫీసులో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ పనిచేస్తున్నారంటే అక్కడ వాళ్ళకు ఏదైనా బాడీలో ఇంజ్యూర్ అయిందంటే అక్కడ ఫైర్ ఇన్సూరెన్స్ ఏదైనా అయిందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు. ఓకే, తర్వాత ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్ ఇన్కమ్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వీటిని డైరెక్ట్ ఇన్కమ్స్ అని మనం చెప్తాం. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. అంటే ఇవన్నీ బిజినెస్కి వచ్చే ఇన్కమ్స్. ఓకే, ఇన్కమ్స్ అనమాట. ఇప్పుడు మీరు పక్కింటి వాళ్ళకు 50,000 ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉపయోగించుకున్నారు. ఓకే, అదే 50,000 మీరు ఇస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. 100% మీరు డబ్బులు తీసుకుంటారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దాన్నే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు. మీరు ఎవరి కింద వర్క్ చేస్తున్నారు కమిషన్కి, వాళ్ళకు ఒక 10 మందిని స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపిస్తే వాళ్ళు మీకు 10,000 డబ్బులు ఇస్తున్నారు. దాన్నే కమిషన్ రిసీవ్డ్ అంటారు. మీకు పెద్ద ఒక అపాయింట్మెంట్ ఉంది హైదరాబాద్లో, బెంగళూరులో. దానిలో ఒక 10 కుటుంబాలు ఉన్నాయి బాడుగకు, వాళ్ళు మీకు రెంట్ ఇస్తున్నారు. అది రెంట్ రిసీవ్డ్. తర్వాత డిస్కౌంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు మీరు సరుకు కొన్నారు, 80,000 మీరు వాళ్ళకి ఇచ్చారు, 20,000 ఇవ్వలేదు. దాన్ని డిస్కౌంట్ రిసీవ్డ్. ఇట్లా మనకు చేయడం జరుగుతుంది. ఇవే పదాలు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇదే పదాలు ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటుంది. కమిషన్ పెయిడ్ ఉంటుంది, కమిషన్ రిసీవ్డ్ ఉంటుంది. రెంట్ పెయిడ్ ఉంటుంది, రెంట్ రిసీవ్డ్ ఉంటుంది. డిస్కౌంట్ పెయిడ్ ఉంటుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది. గమనించాలి. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, అంటే మన బిజినెస్ పే చేస్తుందని అర్థం. ఈ రిసీవ్డ్ అంటే సో అవుట్ సైడ్ నుంచి మనకు డబ్బులు వస్తుంది కాబట్టి మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఈ డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2 కలిపితే మనకి అండర్ గ్రూప్ ఇన్కమ్స్ కిందకి వస్తుంది. ఈ ఇన్కమ్స్ అనేది ఎక్కడ ఉంటుంది? పర్సనలా, రియలా, నామినలా?
నామినల్ అకౌంట్స్. నామినల్ అకౌంట్స్. వెరీ గుడ్. టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. మనకి 3 రకాలు ఉంటాయి. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉంటాయి అంటే 3 రకాలు అని చెప్పాలి: క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఒక మార్కెట్కి వెళ్ళింది. ఒక మార్కెట్కి వెళ్ళి ఆన్ ద స్పాట్ ఒక ₹1,00,000 సరుకు కావాల్సింది ఇంటికి తెచ్చుకుంది. అక్కడ ₹1,00,000 సరుకు ఇచ్చేసింది, క్యాష్ ఆర్ చెక్ ఇచ్చేసింది. ఓకే, డబ్బులు ఇచ్చేసి సరుకు తెచ్చుకుంది. దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. మన బిజినెస్ మార్కెట్కి వెళ్ళింది, ఒక 5,00,000 సరుకు పర్చేజ్ చేసింది, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో ఆ సప్లయర్ ఏం చేస్తాడు, మన పేరు రాసుకుంటాడు. దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం, అప్పుగా జరిగింది. తర్వాత నాన్ క్యాష్, ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు అసెట్స్ కొన్నాం మన బిజినెస్ కోసం, ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్, ఇవన్నీ. ఇప్పుడు ఆ ల్యాండ్, బిల్డింగ్, కంప్యూటర్ ఎంత వాల్యూ అయితే నువ్వు కొనింటావో అదే వాల్యూను ఇయర్ మనము దాని మీద డిప్రిసియేషన్ తీస్తా వస్తాం. ఇప్పుడు కంప్యూటర్ 50,000 పెట్టుకున్నాం, అది 5 ఏళ్ళకి 0 అయిపోతుంది. ఓకే, సో అదనమాట డిప్రిసియేషన్. తర్వాత సో పర్చేజ్ రిటర్న్, మనము ఒక 10,000 సరుకు పర్చేజ్ చేసామనుకోండి సప్లయర్ దగ్గర నుంచి, ఒక 5,000 సరుకు డ్యామేజ్ జరిగింది. సో మనం ఏం చేస్తామంటే ఆ సరుకు మళ్ళీ రిటర్న్ చేస్తాం. అక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదు, సరుకు డ్యామేజ్ అయింది, కొత్త సరుకు ఇచ్చి పంపిస్తారు. తర్వాత సేల్ చేసాం కస్టమర్కి 20,000 సరుకు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ అయింది. ఆ కస్టమర్ ఏం చేస్తాడు, సేల్స్ రిటర్న్ చేస్తాడు. సో ఈ 3 ఏవి వచ్చినా కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కింద మనం చూపించుకోవాలి. అదే ఇది అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ ఇది మనము ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ వరకు ఇదే సైకిల్ ఉంటుంది. ఒకటే సబ్జెక్ట్, ఏరేది ఏమీ రాదు. ఓకే, అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇది అనమాట. ఓకే, వీటిని మనం, ఇది అకౌంటింగ్ సైకిల్. ఇది ఇంటర్మీడియట్లో ఉంటుంది, డిగ్రీలో ఉంటుంది, ఎంకామ్లో ఉంటుంది. దీన్ని మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఓకే, బట్ అర్థం చేసుకుంటే మాత్రం అకౌంట్స్ అంత ఈజీ సబ్జెక్టు ప్రపంచంలో ఏది ఉండదు. చాలా సింపుల్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది, బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు ఇంత ఈజీగా చేస్తాడంటే అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మాన్యువల్గా చేయాలంటే ఈ అకౌంటింగ్ సైకిల్లో ఎక్కడ చిన్న తప్పు పోయినా మళ్ళీ మొదటి నుంచి చెక్ చేసుకుంటూ రావాలా. ఇక్కడ మ్యాక్సిమం జర్నల్ మనకి 6 స్టెప్స్ ఉన్నాయి. ఈ 6 స్టెప్స్లో మనం 2 స్టెప్స్ చేస్తే చాలు. సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా అన్నీ అవే దానంతగా అవే వర్క్ చేసుకుంటాయి. ట్రయల్ బ్యాలెన్స్ అదే ప్రిపేర్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్ అదే ప్రిపేర్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. కానీ మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. అలాంటిది సాఫ్ట్వేర్ కనిపెట్టడం వల్ల మనకు ఆ 6 స్టెప్స్ చేయాల్సింది మనం 2 స్టెప్స్ చేసేస్తే ఆటోమేటిక్గా అన్నీ అవే జనరేట్ అయిపోతాయి. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఎందుకు ఇంత బాగా నేర్చుకుంటారంటే కారణం అదే. మనకి కొన్ని టర్మినాలజీస్ అకౌంటింగ్లో తెలుసుకోవాలి. ఇవి టర్మినాలజీస్, ఈ వర్డ్స్ని ఇలాగే ఉపయోగిస్తాం మనం. ఓకే, క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, పర్చేజ్, లైబిలిటీ, అసెట్స్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబిటర్స్, రెవెన్యూ ఆర్ స్టాక్. టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్. ఇప్పుడు మీరు క్లాస్ విన్నారు కదా, ఇప్పుడు మనం డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేస్తాం. చూడండి, సో ఇప్పుడు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి. పక్కన ఏం లేదు అంటే మనం ఫిక్స్ అయిపోవాలా క్యాష్ అని. ఓకే, ఒక లెడ్జర్ పక్కన, ఒక జర్నల్ ఎంట్రీ పక్కన ఏమి లేదు అంటే మీరు క్యాష్ అని ఫిక్స్ అయిపోండి. క్యాపిటల్ అనేది పర్సనలా, రియలా, నామినల్ అమ్మా చెప్పండి. పర్సనల్ సార్. పర్సనల్. ఎలా చెప్తున్నారు పర్సనల్ అని? యాక్చువల్లీ అది క్యాపిటల్ అంటే ఓనర్. ఓనర్ అంటే పర్సనల్, హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనలా, రియలా, నామినలా?
పర్సనల్ పర్సనల్. వెరీ గుడ్. క్యాష్ అంటే రియల్ అకౌంట్ సార్. క్యాష్ రియల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ పరంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ పరంగా మనకు ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ అకౌంట్ డెబిట్ సార్. వెరీ గుడ్. క్రెడిట్ క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ క్రెడిటర్. ఓకే, ఎందుకు అవుతుంది? క్యాష్ అనేది మన సంస్థలోకి వస్తుంది కాబట్టి క్యాష్ డెబిట్ Okay. అవుతుంది. ఎవరు ఇస్తున్నారు? ఓనర్ సార్. ఓనర్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు అంటే గివరా రిసీవరా? గివర్ సార్. వన్ సైడ్ మనం తెలుసుకుంటే చాలు, మరొక సైడ్ ఆపోజిట్ అవుతుంది అంతే. ఒక సైడ్ తెలుసుకుంటే మరొక సైడ్ ఆపోజిట్ అంతే, అంతకు మించి ఏం జరగదు. ఓకేనా? ఒక బిజినెస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే మనకు క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ అనేది ఓనరే ఇస్తాడు బిజినెస్కి. ఓనర్ పేరు అనేది మెన్షన్ చేయరు. ఓనర్కి అకౌంట్స్లో యూనిక్ నేమ్ ఉంటుంది, అతని పేరుకి బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకేనా? డన్. ఓకే, ఒక 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ కోసం మనము మార్కెట్కి వెళ్ళి సప్లయర్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తాం. ఓకే, సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. రియల్ సార్. కళ్యాణ్ అనేది పర్సనల్ పర్సనల్ అకౌంట్. అకౌంట్. పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్, Debit. క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సార్. అసలు రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ అనే సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసింది. సో పర్చేజ్ చేసింది కాబట్టి ఈ పర్చేజ్ సైడ్ ఉన్న రూల్ పరంగా కళ్యాణ్ ట్రేడర్స్ ఉన్నాడు కదా, ఇటు సైడ్ ఉన్న రూల్ పరంగా డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి? పర్చేజ్ డెబిట్ సార్. పర్చేజ్ డెబిట్ సార్. కళ్యాణ్ Okay. ట్రేడర్స్ క్రెడిట్. కళ్యాణ్ క్రెడిట్. ఎందుకని? కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నారు సార్. పర్చేజ్ కళ్యాణ్ చేస్తాం. ట్రేడర్స్ నుంచి. నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఫ్రమ్ అంటే అతని నుండి. సో అతని నుండి అంటే అతని గివరు, అతను ఇస్తున్నాడు. మన బిజినెస్లోకి స్టాకు కమ్స్ ఇన్. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్కా, చెక్కుకా, అప్పుకా? క్రెడిట్ సార్. ఎలా చెప్తున్నారు క్రెడిట్ అని? అక్కడ కళ్యాణ్ ట్రేడర్స్ సార్ నేమ్. క్యాష్ చెక్ అనేది లేదు కదా సార్. పక్కన క్యాష్ ఆర్ చెక్ అని మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది క్రెడిట్ అంటే అప్పుకు జరిగిందని అర్థం. మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి అప్పుగా స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసింది. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేయాలి? 1 week తర్వాత, 1 month తర్వాత పేమెంట్ చేయాలి. సేల్స్ పేమెంట్ చేయాలి. ఎవరికి? కళ్యాణ్కి. కళ్యాణ్ క్యాష్ క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ సార్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్ సార్. పర్సనల్ అకౌంట్. ఓకే, రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సార్. రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, డెబిట్ క్రెడిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కళ్యాణ్ ట్రేడర్స్ డెబిట్, క్యాష్ క్రెడిట్ సార్. కళ్యాణ్ ట్రేడ్స్ డెబిట్, క్యాష్ క్రెడిట్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ పే చేస్తుంది. ఎవరికి? కళ్యాణ్కి పే చేస్తుంది. మన బిజినెస్ కళ్యాణ్కి పే చేస్తుంది. క్యాష్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్. ఓకే, క్యాష్ అనేది గోస్ అవుట్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? రిసీవర్ ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్. ఇలా ఇది ఎవరైతే బాగా అర్థం చేసుకుంటున్నారో ఎక్కడ కూడా బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ని లాజికల్గా మనం ఫార్ములా ప్రకారంగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు పర్చేజ్ చేసాం, నెక్స్ట్ ఏం చేస్తాం? వాటి మీద స్టాక్ ఆర్ గూడ్స్ మీద ప్రాఫిట్ యాడ్ చేసి మార్కెట్లో సేల్స్ చేస్తాం. ఓకే, సేల్స్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. తర్వాత జానకి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్. రూల్ ఏంటి?
Debit what comes in, credit what goes out. Personal account. Debit the receiver, credit the giver. వెరీ గుడ్. సో ఇప్పుడు మన బిజినెస్ జానకికి స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేస్తుంది. సేల్ చేస్తుందంటే మన బిజినెస్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ బయటికి పోతుందా వస్తుందా? పోతుంది. పోతుంది అన్నప్పుడు కమ్స్ ఇన్ గోస్ అవుట్. సేల్స్ అంటే Goes out. గోస్ అవుట్. సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. సో అటుపక్క జానకి రిసీవర్. యా. సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్గా? Credit sir. Appu. ఓకే. నెక్స్ట్ ఓకే, అప్పు చేసాము, తర్వాత కస్టమర్స్ మనకి ఏం చేస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ ఏమవుతుంది? Real Real account. Correct. Janak Personal account. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the credit. ఇంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Cash debit sir. Janaki credit. credit Okay. sir. సో ఆమె నుంచి మనకు డబ్బులు వస్తుంది. Yes sir. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బిజినెస్ అన్నాక కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకోవాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఇప్పుడు క్యాష్ అనేది ఏం అకౌంట్, బ్యాంక్ అనేది ఏం అకౌంట్? కరెంట్ అకౌంట్ బ్యాంక్. ఓకే, Cash క్యాష్ Cash real account. పర్సనల్ అకౌంట్. Personal account. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. What goes out sir. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the giver sir. క్యాష్ డిపాజిటెడ్ అంటే మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది ఎక్కడికి వెళ్తుంది? బ్యాంక్. Bank. అంటే ఇప్పుడు క్యాష్ గోస్ అవుటా కమ్స్ ఇన్? Out. Goes out. సో అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిసీవర్. Receiver. ఎస్. నెక్స్ట్ రెంట్ పెయిడ్. పక్కన ఏం లేదంటే క్యాష్ అని నువ్వు ఊహించుకోవాలి. రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, సో రెంట్ అంటే పర్సనలా, రియలా, నామినలా? Nominal account sir. నామినల్ అకౌంట్. క్యాష్ అంటే Real account. నామినల్ రూల్ ఏంటి? Debit all expenditures and డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ credit all income. రూల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out sir. ఇప్పుడు మన బిజినెస్ నెలకు రెంట్ కట్టాలి. రెంట్ కట్టాలంటే బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense sir. ఎక్స్పెన్స్ అవుతుంది. క్యాష్ అనేది రెంట్ కట్టాలి కాబట్టి క్యాష్ అనేది మనకి Goes out. గోస్ అవుట్ అంటే డబ్బుల రూపంలో బయటికి వెళ్తుంది. ఓకే, ఆల్వేస్ Credit goes out. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్వేస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ డెబిట్ అవుతాయి. క్యాష్ ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ శాలరీ కూడా సేమ్. Nominal account, real account. ఇంకా ఏమేమి వస్తాయి చెప్పండి? Stationery. చెప్పండి, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమొస్తాయి? వేజెస్, ఫ్యాక్టరీ రెంట్స్, పవర్ బిల్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. కమిషన్ వస్తుంది సార్. కమిషన్. ఓకే, చెప్పండి ఇంకా ఏమేమి వస్తాయి చెప్పండి? కమిషన్. కమిషన్స్, ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద ఏమొస్తాయి చెప్పండి?
వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, వేజెస్ ఫ్యాక్టరీ రెంట్, ఫుడ్ అండ్ రెంట్. క్యారేజ్ ఇన్వర్ట్స్, ఓకే, వెరీ గుడ్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి? సాలరీస్, సాలరీస్, కమిషన్, ఎక్స్పెన్సెస్, రెంట్, టెలిఫోన్ బిల్లు. ఓకే, ఇవన్నీ ఆల్వేస్ ఏమవుతాయి? ఆల్వేస్ ఏ లెడ్జర్ వచ్చినా డెబిట్. డెబిట్ సార్. ఓకే, ఈ 20 లెడ్జర్లు ఏవి వచ్చినా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే 10 లెడ్జర్స్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చే 10 లెడ్జర్స్ ఆల్వేస్ ఏమవుతాయి? డెబిట్. ఆల్వేస్ క్రియేట్ ఏమవుతుంది? క్యాష్. ఫిక్స్ అయిపోండి మైండ్ లో, అంతే. నెక్స్ట్ ఇన్కమ్స్. కమిషన్ రిసీవ్డ్ పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలి. కమిషన్ రిసీవ్డ్ అంటే పర్సనలా, రియలా, నామినలా? నామినల్ సార్. క్యాష్ అనేది రియల్ రియల్ అకౌంట్ సార్. నామినల్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ సార్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ సార్. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? క్యాష్ అకౌంట్ డెబిట్ వస్తుంది సార్. కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ వస్తుంది. ఓకే, సో కమిషన్ రిసీవ్డ్ అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ వస్తుంది బయట నుంచి. అంటే ఇన్కమ్ అనేది నామినల్ రూల్లో క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? క్రెడిట్ లో ఉంది సార్. క్రెడిట్ లో ఉంది కాబట్టి ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్, ఆల్వేస్ మనకి క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, రిసీవ్డ్ అంటే ఇన్కమ్, అదే కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా మనకి క్రెడిట్ అవుతాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఎగ్జాంపుల్స్: కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇన్కమ్, డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, కన్సల్టెన్సీ, these are direct incomes. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే, తర్వాత మనకి ఫ్రైట్ ఛార్జెస్ రిసీవ్డ్. ఓకే, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఉన్నాయి కదా. రిసీవ్డ్ అనే పదాలు వస్తున్నాయంటే ఆల్వేస్ మనకి నామినల్ రూల్ పరంగా ఆల్వేస్ క్రెడిట్ అంటే ఇన్కమ్స్, క్యాష్ డెబిట్ అవుతుంది. ఇది ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఓకే, తర్వాత కంప్యూటర్ అన్నామంతే, పక్కన ఏం లేదు అంటే క్యాష్కే అసెట్ని పర్చేజ్ చేశారని ఊహించుకోవాలా. జస్ట్ కంప్యూటర్ అని ఉంది, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అంటే పర్చేజ్ చేశాము అని మనం అనుకోవాలా. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్ చెప్పండి? కంప్యూటర్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? కంప్యూటర్ డెబిట్ వస్తుంది సార్, క్యాష్ క్రెడిట్ వస్తుంది. సో క్యాష్ మన బిజినెస్ నుంచి వెళ్తుంది, కంప్యూటర్ వస్తుంది. ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఆల్వేస్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్ మ్యాక్సిమం ఆల్వేస్ ఫిక్స్డ్ అసెట్స్ ఆల్వేస్ డెబిట్ అవుతాయి. రియల్ రూల్ ప్రకారంగా కంప్యూటర్ అయినా, ల్యాండ్ అయినా, బిల్డింగ్ అయినా, మెషినరీ అయినా, ఓకే, ఫర్నిచర్ అయినా ఏదైనా కావచ్చు, క్యాష్కు పర్చేజ్ చేస్తున్నామంటే డెబిట్ వస్తాయి. ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఏమేమి ఉన్నాయి ఫిక్స్డ్ అసెట్స్ చెప్పండి? ఏమేమి వస్తాయి ఇంకా? మిషనరీ, కంప్యూటర్, ఫర్నిచర్. యా, సో సమ్ టైమ్స్ మనం అవుట్ సైడ్ లోన్ తెచ్చుకుంటాం, వాళ్ళు ఇస్తున్నారంటే మనకి అది ఇన్కమ్ అవుతుంది ఇచ్చేవాళ్ళు. ఓకే, క్యాష్ బిజినెస్లోకి వస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు ఒక 5 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 5 ప్రాబ్లమ్స్కి ఇదే విధంగా డెబిట్, క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి. సో మీరు స్కూల్లో, మీ కాలేజీలో చేసినట్టుగా క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ టు రాజు అకౌంట్ అలా చేయొద్దండి.
అలా చేశారనుకోండి, దాని వెనక ఇంత ప్రొసీజర్ ఉండేది మీకు తెలియదు. దాని వెనక ఇంత ప్రొసీజర్ ఉంటుందనేది మీకు తెలియదు. అది కూడా మీరు గమనించాలి. చాలా వరకు కాలేజెస్లలో చాలామంది బట్టి కొట్టేస్తారు జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా. కానీ ఇప్పుడు మనం చెప్పిన విధానంలో చెప్పారంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా బట్టి కొట్టరు స్టూడెంట్స్. ఈ లెవెల్లో చెప్పారంటే అసలు అది ఏం అకౌంట్ అవుతుంది, ఆ అకౌంట్ రూల్ ఏంటి, ఎందుకు డెబిట్ అయింది, ఎందుకు క్రెడిట్ అయింది అనేది ఈ ఫార్మాట్లో చెప్పారంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టరు, లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితకాలం గుర్తుంటుంది. కానీ ఈ ఫార్మాట్ కాలేజీలలో చెప్పరు, జస్ట్ నార్మల్గా చెప్పేస్తారు. క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అకౌంట్ అని, పర్చేజ్ అకౌంట్ అయ్యేటట్టు రాజు అకౌంట్ అని, ఓకే రమేష్ అకౌంట్ అయ్యేటట్టు సేల్స్ అకౌంట్ అని ఇలా చెప్తారు. దాని వెనక ఇంత ప్రాసెస్ ఉందని తెలియదు, చాలామంది బట్టి కొట్టేస్తారు. అది ఓకే. ఇప్పుడు మీరు 5 ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను జనరల్ ఎంట్రీస్. ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేహా ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ జస్ట్ క్యాపిటల్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. సో ఈ ట్రాన్సాక్షన్స్ మీరు చూస్తేనే సార్ ఇది డెబిట్ అవుతుంది, ఇది క్రెడిట్ అవుతుంది అని చెప్పాలా. ఇలా చెప్పేశారంటే మీకు సబ్జెక్ట్ మైండ్లో ఉందని. ఇప్పుడు క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్. ఇప్పుడు క్యాపిటల్ ఏం అకౌంట్ అవుతుంది, పర్సనలా రియలా నామినలా క్యాపిటల్ అనేది? పర్సనల్. ఈ క్యాపిటల్ అనేది డెబిటా క్రెడిటా? క్రెడిట్ అవుతుంది సార్. అది క్రెడిట్ సార్. పక్కన క్యాష్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. డెబిట్ పక్కన నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే పర్చేజ్ ఏం అకౌంట్, కార్తిక్ ఏం అకౌంట్? పర్చేజ్ క్రెడిట్ అకౌంట్. పర్చేజ్ వచ్చేసి రియల్ అకౌంట్. రియల్ అకౌంట్, కార్తిక్ పర్సనల్ అకౌంట్ సార్. కార్తిక్ వచ్చేసి పర్సనల్ అకౌంట్. ఇప్పుడు మన బిజినెస్ కార్తిక్ నుంచి పర్చేజ్ చేస్తుందంటే ఇప్పుడు పర్చేజ్ ఏం డెబిటా క్రెడిటా? కార్తిక్ డెబిటా క్రెడిటా? పర్చేజ్ కార్తిక్ డెబిట్, కార్తిక్ క్రెడిట్ సార్. పర్చేజ్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది. పర్చేజ్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. కార్తిక్ ఏమవుతుంది? క్రెడిట్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ క్యాష్ పే టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. క్యాష్ ఏం అకౌంట్, కార్తిక్ ఏం అకౌంట్? క్యాష్ రియల్ అకౌంట్, Cash క్యాష్ రియల్ అకౌంట్, కార్తిక్ పర్సనల్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? క్యాష్ క్రెడిట్ అవుతుంది. డెబిట్ అవుతుంది సార్. క్యాష్ క్రెడిట్ క్రెడిట్, సార్. డెబిట్ అవుతుంది. కార్తిక్ డెబిట్. ఇలా ఒక జర్నల్ ఎంట్రీ మీరు చూస్తానే మీ మైండ్లో అన్ని తిరగాల. అన్ని తిరిగినప్పుడు మీరు సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది, ఈజీగా చూస్తారు. ఇంత సింపుల్గా మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఓకేనా? డన్. ఈ 4 నేను ఈరోజు మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అందరికీ మెయిల్స్ వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్కి మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి ఈరోజు క్లాస్లో. రేపటి క్లాస్లో గ్రూప్స్ లెట్ చేసి మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సబ్జెక్ట్ అర్థమైందా టుడే క్లాస్? ఓకే, యా డన్ గైస్. అవి చేసేయండి. ఎవరినంగా ఫామ్ ఫిలప్ చేయకుంటే ఫామ్ ఫిలప్ చేయండి. ఫామ్ ఫిలప్ గ్రూప్లో పోస్ట్ చేశాను కదా. ఓకే, జాబ్స్ గ్రూప్స్ లేదు, లింక్ ఇస్తాను వాట్సాప్ది, దాంట్లో గ్రూప్లోకి లాగిన్ అయ్యండి అందరూ కూడా. ఓకే ఓకే గైస్, డన్, బాయ్. ఓకే.